నీలా తరంగిణి 4వ తరంగంలో ఇవాళ హనుమంతుని సహస్రనామ పఠనం వల్ల కలిగే ఫలాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సందర్భంలోనే సహస్రనామ పారాయణ వల్ల కలిగే ఫలితం కూడా చెప్పబడిందన్నమాట. ఆంజనేయ సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిదినం 2 కాలాల్లోనూ లేక 3 కాలాల్లోనూ, అంటే మధ్యాహ్నం కూడా అన్నమాట, అలా పారాయణ చేస్తే అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా మోక్షార్థి మోక్షాన్ని, విద్యార్థులు విద్యని, పుత్రార్థి పుత్రులను, ధర్మార్థి ధర్మాలను, పశుకాముడు పశువులను పొందుతారు. పశుకాముడు అంటే పశువులు కావాలని, పశు సంపద. ఏ కోరికతో చేసిన వారికి ఆ కోరికలు తప్పకుండా తీరతాయి. అశ్వత్థ మూలమందు అంటే రావి చెట్టు మూలంలో కూర్చుని పారాయణ చేస్తే శత్రు భయం తొలగిపోతుంది. శత్రు క్షయం కూడా కలుగుతుంది. అంటే వాడు నాశనం అయిపోతారు. ఆ శత్రు భయం ఉండదు, శత్రువులు కూడా ఉండరు, శత్రువు కూడా నాశనం అయిపోతాడు. త్రికాల పారాయణం చేసిన వారికి కార్యసిద్ధి కరతలామలకం. ఆదివారం అర్ధరాత్రి శావృత్తిగా పఠిస్తే సర్వార్థ సిద్ధిని పొందుతారు. మంగళవారం తెల్లవారుజామున పఠిస్తే సార్వభౌముడు అవుతాడు. ఆదివారం నాడు జిల్లేడు చెట్టు మొదట కూర్చుని పఠిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, పుత్రవంతుడు కూడా అవుతాడు. అంతేకాక సర్వత్రా జయం పొందుతాడు. ఇది జిల్లేడు చెట్టు కింద కూర్చుని చేస్తే, ఆ సహస్రనామం పఠిస్తే దీర్ఘాయుష్మంతుడు, పుత్రవంతుడు, సర్వశత్రు జయం ఇన్ని కలుగుతాయి. బ్రహ్మీ ముహూర్తంలో లేచి పఠిస్తే సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. యుద్ధకాలంలో శత్రుజయం కలుగుతుంది. గ్రహ బాధలు తొలుగుతాయి. జ్వరం, అపస్మారం, పాండు రోగం, క్షయ, కుష్టు మొదలైన మొండి రోగాలన్నీ కూడా నివారణ అవుతాయి. హనుమద్ అనుగ్రహం వలన అన్ని కోరికలు తీరతాయి, అన్ని కార్యాలు సిద్ధిస్తాయి, అన్ని సౌఖ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. హనుమత్ ప్రీతికై సుందర హనుమన్ మంత్రం మొదలైనవి జపించిన ఈ ఫలితాలన్నీ కూడా, పైన చెప్పిన ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. స్వస్తి.